ఇక సర్కార్ జాగల్ని కాపాడే పనుల పడ్డది బల్దియా. గ్రేటర్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ జాగలు, శ్మశాన వాటికలు, చెరువులు కబ్జా కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఆఫీసర్ల లెక్కల లేని భూములతో పాటు లెక్కలున్న జాగల్ని కూడా జియో ట్యాగింగ్ చేయాలని భావిస్తున్నారు బల్దియా ఆఫీసర్లు. గ్రేటర్లా లెక్కకు రాని సర్కార్ జాగలున్నాయి. వీట్లా చాలా వరకు ఖాళీ స్థలాలు, శ్మశాన వాటికలు, పార్కులున్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయన్న లెక్క కూడా ఆఫీసర్ల కడ లేదు. ఇంకో దిక్కు రెవెన్యూ ఆఫీసర్లు కూడా పట్టించుకోకపోవడంతోటి గ్రేటర్లా ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి. ఈ రెండు శాఖల ఆఫీసర్ల నడుమ సమన్వయం లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారుతుంది. ఇట్లా ఏండ్ల నుంచి ప్రభుత్వ భూములు కబ్జాల పాలవుతున్నాయి. మియాపూర్ ల్యాండ్ ఇష్యూ తర్వాత బల్దియా గ్రేటర్లో ఉన్న ప్రభుత్వ భూముల్ని గుర్తించి కాపాడే పనుల పడ్డది. ప్రభుత్వ జాగల చుట్టూ ప్రహరీ గోడలు కట్టడమే కాకుండా బోర్డులను కూడా పెడుతుంది. అయినా ఎవరైనా ల్యాండ్ కబ్జాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు ఆఫీసర్లు. ఏవైనా కూడా మన ప్రభుత్వ స్థలాలను కబ్జా కాకుండా ఉండటానికి వాటికి కాంపౌండ్ వాల్ పెట్టడం, ప్రభుత్వ భూమి అనే బోర్డు పెట్టడం అక్కడ, అట్లాగే దానికి చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కానీ లేకపోతే అందులో పార్క్ కానీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ కొన్నిట్లో మాత్రమే కొన్ని కోర్టు డిస్ప్యూట్స్ ఉన్నాయి. మిగతా వాటన్నిటిని కూడా రక్షించుకోవడానికి చూస్తున్నాం. అట్లాగే గ్రేవ్ యార్డ్స్ కూడా అన్ని గ్రేవ్ యార్డ్స్కు దాదాపుగా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తే తప్పకుండా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే సిటీ శివార్లల్లా చాలా చెరువులు, సర్కార్ భూములు కబ్జా అయినాయి. తాజాగా గుట్టల బేగంపేటలో ఉన్న మేడికుంట, సున్నం చెరువులల్లా 1000 కోట్ల భూమిని కొంతమంది కబ్జా చేయాలని చూస్తే బల్దియా అడ్డుకుని చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఇట్లా ఆఫీసర్లకు తెలిసింది 1-2 అయితే తెల్వని జాగాలు ఇంకా చానున్నాయి. కానీ బల్దియాల కింది స్థాయి ఆఫీసర్లు మామూళ్లకు అలవాటు పడి ప్రభుత్వ భూములల్లా బిల్డింగులు కడుతున్నా పట్టించుకుంటలేరు. అక్రమంగా కట్టిన వాటికి ఇంటి నెంబర్లు ఇస్తున్నారని చెప్తుండ్రు. ప్రభుత్వ భూములు, పార్కులు, శ్మశాన వాటికలు కబ్జా కాకుండా కాపాడేందుకు జియో ట్యాగింగ్ తీసుకొస్తుండ్రు. దీని ద్వారా గ్రేటర్లా ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవచ్చని ఆఫీసర్లు భావిస్తుండ్రు.